జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు ప్రార్థనా సమయం ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మీ జీవితాన్ని శుభములతో నింపుదురుగాక. మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి? నేను 2 రోజుల క్రితం ఒక పట్టణానికి వెళ్ళాను, వైజాగ్ పట్టణం. అక్కడ ఒక సహోదరు నా దగ్గర వచ్చి తన భర్త విషయంలో సమస్య, వాళ్ళు వేరువేరుగా ఉంటున్నారు అని చెప్పినప్పుడు నేను, అమ్మ మీరు వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకోవాలి. యెషయా గ్రంథం 62:6-7లో మరి అక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, మీరు దేవుడు చేసిన వాగ్దానాల్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేయండి. దేవుడు మీకు అభ్యుదయాన్ని కలుగజేసి మిమ్మల్ని దీవించే వరకు మీరు అతన్ని విడిచిపెట్టకూడదు. ఆయన చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేయండి అని చెప్పాడు. కనుక బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఎత్తిపడుతూ ప్రార్థన చేయాలమ్మా అని చెప్పి మత్తయి 19:6 ప్రకారం దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు అనే వాగ్దానం ప్రకారం మేమిద్దరం, నేను నా భర్త కలిసి ఉంటాం అని ప్రార్థన చేసుకోమ్మా. నువ్వు వాక్యాన్ని రిలీజ్ చేసావంటే పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యం ప్రకారం మనం మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని క్రియారూపం దాలుస్తాడనమాట. ఆదికాండంలో 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంత చీకటిగా ఉన్నప్పుడు వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. దేవుడు వాక్యాన్ని రిలీజ్ చేశారు. గాడ్ హ్యాస్ రిలీజ్ ద వర్డ్ అండ్ హోలీ స్పిరిట్ గాడ్ హీ గేవ్ ద లైట్ అనమాట. ఆయన పని చేశాడు. మనం ఇప్పుడు దేవుని స్థానంలో మనం ఉండి వాక్యాన్ని రిలీజ్ చేయాలి. నా భర్తకి నా మీద ప్రేమ కలుగునుగాక. ఆదికాండం 24:67 ఇస్సాకు రిబేకాని తన భార్యను చేసుకుని ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. మరి రిబేకా కూడా తల్లి లేని లోటు ఇస్సాకి తీర్చింది. మేమిద్దరం అలా అనురాగ దంపతులుగా ఉండాలి ప్రభా, ఈ వాగ్దానం మాకు నెరవేర్చండి. నా భర్త హృదయంలో తండ్రి మీరు పరిశుద్ధాత్మ ప్రేమను పెట్టండి. తండ్రి దేవుడు తన ప్రేమని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో పోస్తాడని రోమా 5:5లో చెప్పారు. అప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఆయన ఎవరిలో ఉంటే వాళ్ళు ప్రేమను కలిగి ఉంటారు. ఆ దేవుడు ఆయన ప్రేమని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో పోస్తాడనమాట. నా భర్త హృదయంలో అయ్యా నీ ప్రేమను పోయండి. దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు తప్పకుండా దేవుడిచ్చిన తల్లిదండ్రుల్ని, దేవుడిచ్చిన భార్యని, దేవుడిచ్చిన పిల్లల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తాడు. భార్యని ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయనలో అంధకార శక్తులు వచ్చాయన్నమాట. ఆ శక్తుల నుంచి విడుదల కలుగచేయండి ప్రభా అని 1 యోహాను 3:8 ప్రకారం మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మనుష్య కుమారుడు సైతాను కృత్యములను లయం చేయడానికి వచ్చాడు అని 1 యోహాను 3:8 చెప్తుంది. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్. ఈ వాక్యం ప్రకారం నా భర్త జీవితంలో, నా ఇంట్లో, నా పిల్లల విషయంలో ఎక్కడెక్కడ దుష్టుడు పనిచేస్తున్నాడో యేసు ప్రభు ఆ కృత్యాలన్నింటినీ కూడా నాశనం చేదురుగాక అని మీరు వాక్యం విడుదల చేయండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి పని చేస్తాడు. మీరు వాక్యాన్ని విడుదల చేస్తూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినప్పుడు అమ్మాయి అనింది, అక్క నాకు ఇంతవరకు తెలియదు, ఇలా ప్రార్థన చేసుకోవాలి వాక్యం ప్రకారం అని తెలియదక్క, ఇప్పటి నుంచి అలా చేసుకుంటాను. అలాగే చేయమ్మా. అయితే చాలా కోర్టులకు వెళ్తా ఉన్నాము మేము, తర్వాత హస్బెండ్ వైఫ్ వాళ్ళు అని అంటే ఇదంతా మిమ్మల్ని కోర్టులకు వెళ్ళాలని ప్రేరేపించేది
వాడు దుష్టుడు సైతాన్, వాడు చేస్తున్న పని. అయితే వాడి క్రియలన్నీ లయమైపోనుగా కానీ మీరు వాక్యం విడుదల చేయండి. సైతాన్ కాడు విరగొట్టబడునుగా కానీ ఎవ్వరూ వేరు చేయలేరు. దేవుడు మమ్మల్ని కలిపారు, మేము కలిసే ఉంటామని మీరు చెప్పాలి. 128వ కీర్తనలో కూడా ఇదో ప్రభు పట్ల భయభక్తులు కల నరుడిట్టి దీవెనలు పొందును. నీవు ఆనందమును అభ్యుదయమును పడేదు. నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఓలివ్ పిలకల వలె ఉప్పుదురు. ప్రభు సియోను నుండి మిమ్మల్ని దీవించుదురుగాక. మీరు మీ బిడ్డల్ని కన్నులారా చూతురుగాక. ఇజ్రాయిళ్లకు శాంతి కలుగునుగాక. అంటే ఇజ్రాయిల్ అంటే మనమే. యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళంతా ఇజ్రాయిల్ ప్రజలు. మాకు శాంతి కలుగునుగాక. మేము ఎప్పుడు అభ్యుదయాన్ని అంటే ప్రాస్పారిటీ అనమాట. మా లైఫ్ అంతా ప్రాస్పారిటీ ఉండదు, మేము ఎప్పుడు ఆనందంగా ఉండు. ప్రభు సియోన్ నుంచి, పరలోకం నుంచి, తన నివాస స్థలం నుంచి మమ్మల్ని దీవించుదురుగాక. ఈ వాగ్దానాలు మాకు నెరవేరునుగాక అని ప్రేర్ చేయమ్మా అంటే ఇప్పటి నుంచి అలాగే చేస్తానంటే అని చెప్పింది. మీరు కూడా వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకోండి. ఈరోజు నేను చెప్పేది అదే. హగ్గై 2:19 దేవుడు మాట్లాడతారు ప్రజలతో. ఏం చెప్తారంటే హగ్గై 2:19 ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నారు. కాబట్టి ప్రభా ఈ వాక్యం ప్రకారం ఈ దినం మొదలుకొని మమ్మల్ని దీవించండి. ప్రభు మీ అందరినీ దీవించండి. మీ కుటుంబాలని, వ్యాపారాలు, మీకు సంబంధించిందంతా కూడా దేవుని కృపకు నోచుకును గాక. ఆదికాండం 39:2 ఏం చెప్తున్నారంటే దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లాడు. ఇప్పుడు మీరు నేను ఎలా చదువుతానంటే బైబిల్ చదివినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను వర్ధిల్లుతున్నాను. అలా అని మీరు మళ్ళీ రాసుకోవాలి. బైబిల్లో వాక్యాలు ఒక డైరీ పెట్టుకొని ఈ న్యూ ఇయర్లో బైబిల్ డైరీ అని అందులో రాసుకోనండి. నా కొడుకు ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. విశాల్ మరి దేవుడు విశాల్కి తోడుగా ఉండునుగాక, విశాల్ వర్ధిల్లునుగాక. అలా అని నేను ప్రార్థన చేసుకుంటా. మీరు కూడా అలాగే చేసుకోవాలి. ఇంకా అక్కడ ఏముంటుందంటే దేవుడు యోసేపుని బట్టి పోతీఫర్ని దీవించాడు. పోతీఫర్కి చెందినటువంటి పొలము, పుట్ర, ఇల్లు, వాకిలి అన్నీ కూడా దేవుని కృపకు పాత్రమయ్యెను. ఎంత మంచి మాట చూడండి. ఇవన్నీ మీరు తీసుకోండి, ఆణిముత్యాలు బైబిల్లో. నాకు సంబంధించిన నా ఇల్లు, వాకిలి, నా పిల్లలు, నా ఆస్తి, నా వ్యాపారం, నాతో పనిచేసేవాళ్ళు అందరూ కూడా ఆ దేవుని యొక్క కృపకి పాత్రులగుదురుగాక అని ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే లేచి ఆ ప్రార్థన చేయండి. ఉదయం లేస్తే నేను ఎప్పుడు అలాగే అంటాను, ప్రభా వేకునే మన్నాను కురిపించావు, ఇప్పుడైతే మంచుని కురిపిస్తున్నావు. అందుకే మినిస్ట్రీ పేరు మంచు జల్లు అని పేరు పెట్టామన్నమాట. ప్రభు ఆ వాక్యాన్ని ఇచ్చారు. యెషయా 55:10 మంచు జల్లు ఎలా కురుస్తుందో పరలోకం నుంచి ప్రభా నీ శాంతి మా మీద కుమరించు, నీ సమాధానం కుమరించు ప్రభా, నీ ఆరోగ్యం కుమరించు ప్రభా, నైనా నీ ఐశ్వర్యం కుమరించు. పరలోకంలో ఎంత ఐశ్వర్యం ఉంది. ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ ఐశ్వర్యం చొప్పున ఈరోజు మా అవసరాలన్నీ తీర్చబడును గాక. 36వ కీర్తనలో దేవుడు ప్రతి ప్రాణికి భోజనాన్ని ఇస్తాడు అని ఉంటుంది అనమాట. కాబట్టి నేను వేకొనే ప్రార్థన చేస్తాను, ప్రభా ఈరోజు అన్ని ప్రాణులకి ఆహారం దయచేయండి, మనుషులందరికీ ఆహారం దయచేయండి. నువ్వు మాకు తండ్రి కాబట్టి మాకు మంచి భోజనం దయచేయి ప్రభా. ఎక్కడెక్కడున్నారో మనుషులు, మరి ఎక్కడెక్కడున్నాయో సముద్రంలో జంతువులు, అన్నిటికీ నువ్వు ఆహారం దయచేయి. నీ వాక్యం చెప్తుంది కదా ప్రతి ప్రాణికి నేను ఆహారాన్ని ఇస్తానని. అలా మన వేకోనే తండ్రి నీ తేజస్తో భూమిని నింపు ప్రభా. ఇదిగో నీ రాజ్యం వచ్చునుగాక. మరి పరలోక ప్రార్థనలో ఉంది లూకా సువార్త 11:1 నుంచి మరి 9 వచనాల వరకు. పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం అంటే రోమా 14:17 చెప్తున్నారు, తినుట త్రాగుట కాదు కానీ పరిశుద్ధాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషములే. అంటే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుని నీతిని, శాంతిని, సంతోషాన్ని తీసుకొని మా హృదయాల్లో వాటిని పోయాలి. మా దేశంలో నీ నీతి ప్రవహించునుగాక, నీ శాంతి మా దేశంలో నెలకొని ఉండునుగాక, నీ సంతోషం మా కుటుంబాలని, హృదయాల్ని పాలించునుగాక అని ప్రొద్దున చాలాసార్లు నేను ఈ మాట చెప్తాను. తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. ప్రభా ప్రజలకి అన్నీ ఉన్నాయి మెటీరియలిస్టిక్ థింగ్స్, కానీ చాలామంది శాంతి లేకుండా జీవిస్తున్నారు. నైనా శాంతి దయచేయండి అని. మరి ఆర్థికంగా అప్పు బాధల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఇలా ప్రార్థన చేసుకోవచ్చు. ఆ ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు.
ఒక సహోదరి హైందవ బిడ్డ ప్రభుని నమ్ముకొని ఈ మధ్య నమ్ముకొని చాలా ఉత్సాహంగా ప్రార్థన చేస్తూ నాతో చెప్తా ఉండింది. ముందు ప్రార్థన ఎలా చేయాలని అడిగేది. ఇప్పుడు నాకే చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది, ఇప్పుడు అంతా తెలిసిపోయింది సిస్టర్, ప్రార్థన ఎలా చేసుకోవాలో బైబిల్లో వాక్యాన్ని పట్టుకొని ఇదో ద్వితీయోపదేశకాండ 28లో 1-14 వరకు ప్రభువు మీ పొలాల్ని దీవిస్తారు, మీ వ్యాపారాన్ని దీవిస్తారు, మీ భోజనాన్ని దీవిస్తారన్నారు. కనుక భోజనం టేబుల్ మీద ఉన్నప్పుడు ప్రభా ఈ భోజనాన్ని దీవించండి, మరి తయారు చేసిన చేతులను దీవించండి, మేము అది భుజిస్తున్నప్పుడు అది నీ శరీరంగా మారి మా శరీరానికి, మనసుకి, హృదయానికి, ఆత్మకి ఆరోగ్యం దయచేయను గాక. ప్రభు మీరు చేసే పనులన్నిటినీ దీవిస్తారు అనుంది. ప్రభా మేము చేసే పనులను దీవించండి, అయితే ఆ పనులు నీ చిత్త ప్రకారం ఉండాలి నాయన, నీ చిత్త ప్రకారం ఉండాలి తండ్రి. ఇదో మా చెయ్యి ఇచ్చే చేయిగా ఉండాలి కానీ పుచ్చుకునే చేయిగా ఉండకూడదు, మేము తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. అందుకే ఈ నూతన సంవత్సరంలో మీరు ఇంకా కొన్ని ప్రార్థనలు చేసుకోవాలి. మీరు ఎప్పుడూ అప్పు చేయకూడదు. సిరాకు గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనం. క్యాథలిక్ బైబిల్లో 7 బుక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ 7 బుక్స్లో ఒక బుక్ సిరాక్ గ్రంథం. చాలా చక్కగా ఒక మనిషి ఆనందంగా ఎలా జీవించాలి అని చక్కటి జ్ఞాన గ్రంథం అన్నమాట. సొలొమోన్ జ్ఞాన గ్రంథం అని ఇంకొకటి ఉంటుంది. మీరు ఈ జ్ఞాన గ్రంథాలు చదవండి, మీకు చాలా జ్ఞానం వస్తుంది. నేను ఎప్పుడు బిగినర్స్ కంటే అన్యులు హైందవ బిడ్డలు కానీ వాళ్ళు ప్రభుని అంగీకరిస్తే డైరెక్ట్గా బైబిల్ చదవమన్నాను. సిరాక్ గ్రంథం 3వ అధ్యాయం చదవండి అని చెప్తాను. అలా చెప్పినప్పుడు వాళ్ళు విని బైబిల్ ఇంకా చెప్పండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సిరాక్ 21:8 ఏం చెప్తుందంటే, ఇల్లు కట్టుకొనుటకు గాను అప్పు చేయుట తన సమాధికి తానే రాళ్లు పోగు చేసుకొనుట వంటిది అని వాక్యం చెప్తుంది. అంటే కొంతమంది చూడండి లోన్స్ తీసుకొని ఇల్లు కడతామని కడతారు. చాలా నేను చూసాను 14 సంవత్సరాల నా సేవలో. ఇల్లు అక్కడ లోన్ తీసుకొని ఇల్లు కట్టాము, ఆ లోన్ కట్టలేక ఇంట్రెస్ట్లు కట్టలేక అది ఎక్కువైపోయింది, మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను, ఆత్మహత్య చేసుకుంటే నా దగ్గరికి ఎందుకు రావాలి? నేను అప్పుడేం చెప్తానంటే, మీరు ముందు ఇల్లు అమ్మేసి అప్పులన్నీ కట్టి హాయిగా జీవించండి అని చెప్తాను. అప్పు చేయాలి అని ఎక్కడ బైబిల్లో లేదు. మీరు అప్పు ఇస్తారు కానీ తీసుకోరు అని ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటో ఫైనాన్స్ అంట. అబ్బా ఎన్ని బ్రాంచెస్, వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చారు ఆంధ్రాకి, 300-600 బ్రాంచెస్ తెరిచారంట. ఏదో ఫైనాన్స్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారనమాట. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే సైతాను వాళ్ళని అలా ఊబి లోపలికి లాగుతూ ఉన్నారని. ఎప్పుడు మీరు అప్పు చేయొద్దు. మీరు ఎంత ఉంటే అంతలో ఉండండి, ఇంకా తక్కువలో ఉండండి. మీకు 10 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టుకునేలాగా సింపుల్గా ఉన్నంత వరకు మీరు భార్యాభర్త పిల్లలు చక్కగా కడుపు నిండా భోంచేయండి. పడుకున్నప్పుడు చక్కగా నిద్రపోండి. ఎందుకంటే మీరు అప్పు ఉందనుకోండి మీరు నిద్రపోలేరు. సైతాన్ చేసే పెద్ద ట్రిక్ ఏంటంటే ఇదే. మా మామగారు స్కూల్స్ నడుపుతారు. ఆ స్కూల్లోనే సెయింట్ జోసెఫ్స్ ఎడ్యుకేషన్ సొసైటీలో నేను 17 years టీచర్గా, కొన్ని సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేశాను. సెయింట్ ఆంథనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్లో. ఇప్పుడు మా ప్రేయర్ హౌస్ అక్కడే ఉంది. స్కూల్లో పనిచేసే ఆయాలు వాళ్ళ జీతాలు 4,000 అట్లా ఉంటుంది, 5,000. వాళ్ళు ప్రతి ఒక్కరిని అడిగితే పిల్లలు పెళ్లి చేస్తారు కదా, ఎంత పెళ్లి ఎట్లా చేస్తారంటే 3 లక్షలు. అమ్మ ఏం చేస్తున్నారు, డబ్బులు ఎట్లా అమ్మ అంటే అప్పు చేస్తాం. అప్పు చేసి 3 లక్షలు అంత గ్రాండ్గా పెళ్లి చేయకపోతే ఏంటమ్మా అంటే, అమ్మ లేదమ్మా చేయాలి, ఎందుకంటే మా ఆచారం, మా తాత ముత్తాతల నుంచి అది వస్తుంది. ఆ 3 లక్షల అప్పు వాళ్ళ జీవితాంతం కడుతూనే ఉంటారనమాట. వాళ్ళకు వచ్చే 5,000, మీ ఆయనకి ఎంత వస్తుంది అంటే 5,000, నీకు 4,000 వస్తుంది. నువ్వు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నావు అంటే నేను 3,000 ఇంట్రెస్ట్ కడుతున్నాను. వాళ్ళు ఎప్పుడు నిద్రపోవాలి, వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు చదివించాలి చెప్పండి. నేను చెప్తాను, ఎందుకు అట్లా మందిని పిలుస్తారు, ఎందుకు అట్లా పిలుస్తారు? నేను ఎప్పుడు ఏ ఫంక్షన్ చేసినా నా పుట్టింటి వాళ్ళని, మా హస్బెండ్ అత్తగారింటి వాళ్ళని పిలుస్తాను. నాకు ఎవరైతే తోడుగా ఉన్నారో సేవలో వాళ్ళని పిలుస్తాను. అంతే. 50 మందిని పిలుచుకోండి, దేవుడు ఉండి దీవించాలి. కానీ మనుషులు ఉండి ఏం చేస్తారు చెప్పండి? బంధువులు వచ్చి తిని మళ్ళీ ఏదో అంటారని చెప్తారు, అంత చేసినా మమ్మల్ని ఇలా అన్నారని చెప్తారు. కాబట్టి మీరు నూతన సంవత్సరంలో నిర్ణయం చేసుకోండి, ప్రార్థించండి.
అప్పు చేయకూడదు, ఒకరికి హామీగా అసలే ఉండకూడదు. సిరాకు గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తున్నారు, మీరు హామీగా ఉంటే మీ ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి. ఇప్పుడు సేటన్ ఎంత బిజీగా పెడుతున్నారంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్ని, రక్త సంబంధులు అన్నదమ్ముళ్ళు ఆస్తి కోసం పోట్లాడుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు పోట్లాడుకుంటున్నారు, సంఘాల్లో చాలా బిజీగా ఉంటున్నారు, సంఘం ప్రాపర్టీ కోసం పోట్లాడుకునే వాళ్ళు అనమాట. తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎలా బిజీగా ఉంచుతున్నాడంటే విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. అడ్వకేట్స్ కొంతమంది నా దగ్గర ప్రేయర్కి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అక్క విడాకులు కావాలి అని కోర్టుకు వచ్చిన వాళ్ళలో అప్పీల్ చేసిన వాళ్ళు అంటారేమో, వాళ్ళలో ఎక్కువ మంది క్రిస్టియన్స్గానే ఉన్నారు. ఎంత హౌ సాడ్ ఇట్ ఈస్ దట్ వీ గో టు కోర్ట్ టు టేక్ డివోర్స్. అది కూడా నిన్న ఒక సోదరుడు ఫోన్ చేశాడు, అక్క నా పెళ్ళైపోయింది. నిన్న ఈవినింగ్ ఒక బ్రదర్ ఫోన్ చేశారు, నేను డిప్రెషన్లో ఉన్నాను అక్క, నా కోసం ప్రేయర్ చేయండి అన్నాడు. ఏమైంది అన్న అంటే, నాకు పెళ్ళైపోయింది, మా మిస్సెస్ యూఎస్లో జాబ్ చేస్తారు, నేను యూరోప్లో మంచి పోస్ట్లో ఉన్నాను, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసాయి, నువ్వు నాకు వద్దు అని అమ్మాయి వెళ్ళిపోయింది, నేను డిప్రెషన్లో ఉన్నాను, నా లైఫ్ నాకు మిజరబుల్గా ఉంది అంటే ఐ వాంట్ టు డై అని అనలేదు అనుకోండి. అప్పుడు నేను చెప్పాను, అయ్యా అమ్మాయి నీ జీవితంలోకి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగా జాబ్ చేస్తూ అనేక మందికి బ్లెస్సింగ్గా ఉన్నాను, చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు నీ లైఫ్ కంట్రోల్ చేయాలి? నువ్వు కూడా ఇప్పుడు కూడా నవ్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్. గాడ్ send you into this world as a blessing. Abraham, I'll bless you and you shall be a blessing, he said in Genesis 12:3. We all are a blessing sent from heaven. దేవుడి దగ్గర నుంచి పంపబడినటువంటి వాళ్ళం. వీఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. ఒక మనిషి మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఆ అమ్మాయి నీ జీవితంలో రాకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. అలా అని అమ్మాయిని మర్చిపోమని నేను చెప్పట్లేదు, ప్రార్థన చేద్దాం. నువ్వు వద్దు అని అమ్మాయి వెళ్ళిపోయింది కదా, సో నేను అప్పుడు చెప్పాను, ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 22వ వచనం, స్త్రీ తన భర్తను వెతుక్కుంటూ వస్తుంది అనే వాక్యం. ఆ వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకున్నాను. నా భార్య హృదయంలో పరిశుద్ధ ఆత్మ ప్రేమను పెట్టండి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ అమ్మాయితో మాట్లాడాలి. యేసయ్య నువ్వు అమ్మాయిలోనికి వెళ్ళి ఆమె హృదయం నా వైపు మరల్చి తీసుకొని నా దగ్గరికి తీసుకొనిరా, మేమిద్దరం కలిసి మరి కాపురం చేయడానికి జీవించడానికి కృప దయచేయని ప్రార్థన చేయి. ఇలాగే వేరే వాళ్ళకి చెప్పినప్పుడు దేవుడు చాలా మంది మరి వాళ్ళ కుటుంబాలను ఆయన కట్టాడనమాట. అయితే తల్లిదండ్రులు కూడా కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మా అత్త మామలే నా భర్తతో కాపురం చేసుకోకుండా నన్ను చేస్తూ ఉన్నారు, మా ఆడపడుచు ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉందని. నిజంగా మీరు అలాంటి తల్లిదండ్రులు అవుతే మీరు ప్రార్థన చేసుకోండి, దేవా నా బిడ్డల కుటుంబాల్ని మీరు కట్టండి అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. ఆదికాండ 28:3 ఇస్సాకు తన కుమారుడు యాకోబును దీవిస్తూ, నాయనా దేవుడు నీ ఇంటిని దీవించి 10 ఇళ్లుగా చేదురుగాక అని తన కుమారుని దీవించాడు. మనం తల్లిదండ్రులుగా ఎందుకున్నాం? పిల్లల్ని దీవించడానికున్నాం. వాళ్ళ కుటుంబాలు బాగా ఉండాలి, మన వంశాలు దీవించబడాలి అని దావీదు ప్రార్థన చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29లో, ప్రభువా నీ కృప వలన ఈ దాసుని వంశం సదా వర్ధిల్లును గాక. వంశం అంటే నా బిడ్డల బిడ్డల బిడ్డలు అందరూ కూడా వర్ధిల్లుదురుగాక అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తాడు. మీరు మీ పిల్లలకి ఎందుకు పెళ్లి చేశారు? అందరినీ నేను అడగట్లేదు. మీ పిల్లలు పెళ్లి చేసిన తర్వాత నా కొడుకు కూర్చోమంటే కూర్చుంటాడు, లేమ్మంటే లేస్తాడు, భార్యతో కాపురం చేసుకోవడానికి వీల్లేదు అనేవాళ్ళు మీరు ఎందుకు పెళ్లి చేశారు? మీరు చర్చిలో ఎంతమంది పాస్టర్స్ ఉండి పెళ్లి చేశారు? పెళ్లి చేసిన వాళ్ళని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా మీరు చూడాలి. వాళ్ళని విడగొట్టడానిక మనం పెళ్లి చేసింది? దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు అని చెప్పారు. తల్లిదండ్రుల బాధ్యత, 2 వైపుల తల్లిదండ్రుల బాధ్యత, వివాహం చేసిన పాస్టర్స్ ప్రీస్ట్లో ఎవరు వాళ్ళ బాధ్యత. మీరు కూర్చొని వాళ్ళని కలపండి. పీస్ సొల్యూషన్ ఏంటంటే రీకన్సిలియేషన్. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అని యేసుప్రభు అన్నారు. మీ బాధ్యత ఉండదా? నేను 2 రోజుల క్రితం వైజాగ్లో ఒక వివాహానికి వెళ్ళాను. ఆ వివాహం జరిగినంతసేపు నేను కూడా ప్రార్థన చేశాను, ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా భర్త ఆత్మని భార్య ఆత్మతో కలపండి.
పరిశుద్ధాత్మ అగ్ని ఆ ఇద్దరిని ఏక ఆత్మగా, ఏక శరీరంగా, ఏక హృదయంగా చేయనుగాక. మలాకి 2:14 ప్రభు అంటున్నారు, భార్య భర్తల్ని ఏక ఆత్మగా చేయాలని నేను వారికి వివాహం చేశాను. ఆ వివాహం ద్వారా నేను వారికి బిడ్డలు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బిడ్డలు ఈ లోకంలో నా పని చేయాలని. కానీ విడాకులని నేను అసహించుకుంటాను. మీ కాన్కలు నేను అంగీకరించను. ఎందుకంటే మీరు యవ్వనంన వివాహం ఆడిన భార్యని మీరు క్రూరంగా చూస్తున్నారు. మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించుట నేను సహించను. విడాకుల్ని నేను అసహించుకుంటాను అని మలాకి 2:14 నుంచి 16 వరకు ప్రభు చెప్తున్నారు. మరి ఎవరు ఈ విడాకులు ఇచ్చేవాళ్ళు? మీరు నిజంగా క్రిస్టియన్ అడ్వకేట్స్ అయితే మీరు విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు. ప్రభు మనకి ఒక అభిషేకాన్ని ఇచ్చింది, కుటుంబాల్ని కట్టమని. 2 వైపుల వాళ్ళకి చెప్పాలి, ఓర్చుకోండమ్మా అని. తల్లిదండ్రులు ఎందుకున్నారు 2 వైపుల వాళ్ళు కలిసి ఉండడానికి. అంతేకాని నా కూతురు నేను తీసుకెళ్తాను, నా కొడుకు నేను తీసుకెళ్తానంటే వివాహం ఎందుకు చేశారు? మరి అలాంటి మీరు కాపురం చేయట్లేదా? మీరు మీ భార్యతో కాపురం చేస్తారు, కానీ మీ కొడుకు కోడలతో కాపురం చేయొద్దంటే అది మంచేనా? ఒక్కసారి మీరు ప్రార్థనలో ప్రభుని అడగండి. ఒకవేళ నేను మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించాలి, కానీ నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్క దంపతులని ఏకం చేయుదురుగాక. దేవుని శక్తికి మించిన ఏ శక్తి ఉండదు. ప్రతి అంధకార శక్తి కూడా పాతాళ లోకంలో నెట్టివేయబడును గాక. దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క భార్య భర్తని ఏకం చేదురుగాక. వాళ్ళు ప్రేమ కలిగి అనురాగంగా జీవించుదురుగాక. దేవుడు వాళ్ళ సంతానాన్ని దీవించుదురుగాక. వాళ్ళ సంతానాన్ని దీవించుదురుగాక. 115వ కీర్తనలో 12వ వచనం నుంచి ప్రభు చెప్తున్నారు, ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవిస్తాడు. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, విడిపోయిన భార్య భర్తలందరినీ ప్రభు పరలోకంలో జ్ఞాపకం చేసుకుందురుగాక. ఆయన వారికి ఇవ్వబోయే సంతానాన్ని కూడా దీవించుదురుగాక. యేసు నామంలో సైతాను ప్రణాళిక లయమైపోయి ఆ కోర్టులో ఉన్న కేసెస్ అన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని, విత్డ్రా చేసుకొని, నాయనా వాళ్ళు సమాధానంగా జీవించే కృపని దేవుడు మీకు దయచేదురుగాక. అలాగే ఈ కొత్త సంవత్సరంలో నేనేం చెప్పాలి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎజెకియెల్ గ్రంథం 12:23 నాకు ఇచ్చారు. ప్రవచనం నెరవేరు కాలము ఆసన్నమైనది అని చెప్పమ్మా అని. అంటే దైవ సేవకులకి, ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, అలాగే దైవ భీతి కలిగి దేవుని వాక్యం ప్రకారం నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళందరి విషయంలో ఇప్పటి వరకు ప్రభు మీకు ఏ ప్రవచనాలు అయితే చెప్పి ఉన్నారో, ఏ ప్రవచనం మీకు విడుదల చేయబడిందో అది నెరవేరే కాలం ఆసన్నమైనది కనుక సంతోషంగా ఉండండి అని ప్రభు చెప్పమన్నారు. నేను కూడా చర్చి కన్స్ట్రక్షన్ కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మాకు ఒక ప్రేయర్ హౌస్ దయచేయండి నైనా, అప్పుడు ప్రజలు ఏ టైంలో ఆదివారం ఆరాధన జరిపించవచ్చు, మరి ప్రజలు ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి ప్రార్థన చేయడానికి, వచ్చిన వాళ్ళు కాసేపు ప్రార్థన చేసుకోవడానికి దయచేయండి అని ప్రార్థన చేస్తూ అది ఎలాగో ప్రారంభమైంది, ఇంకా కంప్లీట్ కావట్లేదు. నిరాశ వచ్చింది నాకు ఒక సమయంలో. అప్పుడు ప్రభు నాతో ఈ మాట చెప్పారు, కొంచెం ఓర్పు పట్టండి, కొంచెం ఓర్పు పట్టమ్మా, ప్రవచనం నెరవేరే కాలం వస్తుంది. వచ్చింది ఆల్రెడీ 2012లో ప్రవచనం నెరవేరుతుంది అని చెప్పి. ఎందుకంటే ఒక ప్రవచనాన్ని ప్రభు ఇచ్చారు, చాలా పెద్ద చర్చ్. నేను చూశాను ఆంటీ మీకోసము, మరి ఆ చర్చ్ ఇనాగ్రేషన్కి చాలా పెద్దవాళ్ళు రావడం నేను చూశాను. ఒక పాప చెప్పింది, మరి దేవుడే ఆ బిడ్డ ద్వారా నాతో మాట్లాడారు, అయితే అది నెరవేరే కాలం వస్తూ ఉంది అని. మీరు నిరాశ పడకూడదు. దైవ సేవకులందరూ కూడా దేవుని సేవ చేసి చేసి నాకేమొచ్చింది, నా పిల్లలకి ఏమి వచ్చింది, నాకేం రాలేదు, నిరాశ మిగిలింది అని చెప్పి మీరు అనుకోకూడదు. మీకు ఇంతవరకు ఏమేం ప్రవచనాలు ఇవ్వబడ్డాయో ఈ సంవత్సరం ప్రభు నెరవేరుస్తారు. ఆయన వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నారు. చూడండి, అబ్రహాంకి 75 సంవత్సరాలప్పుడు చెప్తారు, ఇదో నీ బిడ్డలు ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉంటారని. కానీ ఆయనకి 99 వచ్చినప్పుడు చెప్తారు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ భార్య సారా కొడుకు పుడతాడని. ఎప్పుడో చేసిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేరుతాయి. అలాగే నేను ప్రార్థన చేస్తుంటే వెంటనే ఇంకొకటి ఇచ్చారనమాట. ఎజెకియెల్ 7 అధ్యాయంలో 1 నుంచి 5 వరకు
అంతం సమీపించినదని చెప్పు, దేశానికి అంతం సమీపించినదని చెప్పు. ఉదయాన్నే ఒకరోజు 2-3 రోజుల క్రితం అనమాట, ఉదయాన్నే ఆ మాట వచ్చింది. ప్రభా, కొత్త సంవత్సరంలో ఏం చెప్పాలి అని అంటే అంతం సమీపించిందని వచ్చింది. ఏంటి ప్రభా అంటే, అవును, దుష్కార్యాలు చేసే దౌర్జన్య పరులకి, పాపంలో ఉన్న వాళ్ళకి అంతం సమీపించినది. వాళ్ళ హృదయాల్ని మార్చుకోకుండా పాపంలో కొనసాగితే వాళ్ళకి అంతం సమీపించిందని చెప్పమ్మా అని చెప్పారు. కానీ అదే ప్రభు ఎజికేల్ 18:30-32 వరకు చెప్తున్నారు. మీరు మీ దుష్కార్యంలో నుండి వైదొలగి నూతన మనస్సు కలిగి మీరు ఇప్పటి నుంచి నీతి క్రియలు చేయండి. మీరు పాపంలో మరణించడం వలన నాకు సంతోషం కలగదు. ఎవరూ మరణించాలని నా చిత్తం కాదు, కానీ మీరు నూతన వ్యక్తిగా మారాలి అని నా చిత్తం. అందుకే ప్రకటన 21:5 ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో నేను అన్నిటినీ కొత్తగా సృష్టించదను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి కొత్త మనస్సు దయచేయాలి. వాక్యం ప్రకారం మనం జీవించేలాగా రోమా 12:2 చెప్పారు, మీరు renew your minds with the word of God. You read the Bible and then renew it. Change every day. రోజు మీరు మార్చుకొనండి, దాని ప్రకారం మీరు జీవించండి. పాతంతా గతించింది. ఎవరైనా క్రీస్తునందుంటే అతడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని మార్చాలి, క్రీస్తు రూపంలోనికి మార్చాలి. మన జీవితాన్ని శుభములతో నింపాలి. ఆయన నింపుతాడు తప్పకుండా. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ 2012 మనకి దీవెనకరంగా ఉంటుంది. యెహోషువ 1:5 ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యెహోషువ, నువ్వు ధైర్యంగా ఉండు. నీ జీవితంలో ఎవరు నిన్ను ఎదిరింపజాలరు. నేను నీకు తోడుగా ఉండి జయాన్ని ఇస్తాను. చూడండి, మీరు ధైర్యంగా ఉండి ముందుకు సాగితే ప్రభు మీకు తోడుగా ఉండి మీకు జయాన్ని ఇస్తారు. మీరు నిరాశలో కృంగిపోయి ఇంట్లో మూల కూర్చుంటే మీరు ఏం చేయలేరు. మీరు లేవాలి, ముందుకు సాగాలి ధైర్యంగా. అప్పుడు ప్రభు మీతో ఉండి మీకు జయం ఇస్తారు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీ రక్తంలో మమ్మల్ని కడగండి. పరిశుద్ధ ఆత్మదేవ, మమ్మల్ని వాక్యం ప్రకారం నడిపించండి. వాక్యం ప్రకారం ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో అందరితో ప్రశాంతంగా జీవించే కృపను మాకు దయచేయండి. శాంతి స్థాపకులుగా ఉంచండి. ప్రభా, నైనా జీవితంలో మా జీవితాన్ని శుభములతో నింపండి. మాకు సంబంధించిన విషయాల్లో తలదూర్చకుండా ఉండేటట్లుగా సహాయం చేయండి. ప్రార్థించుకునే కుటుంబాలుగా మార్చండి. మమ్మల్ని అనేకులకు దీవెనకరంగా మార్చండి. ప్రభా, మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీ సమాధానం, మీ యొక్క శాంతి, మీ రాజ్యం వచ్చునుగాక. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి కుటుంబాలని మీరు దీవించండి. మీ పరిశుద్ధ నామంలో, యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితాన్ని శుభములతో నింపుదురుగాక. విష్ యు హ్యాపీ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్.